టాయిలెట్స్ అందులో తీయండి సార్. ఇప్పుడు కానీ అది సొల్యూషన్ ఏంటి అంటే ఇప్పుడు వాళ్ళు మున్సిపల్ వాళ్ళు వచ్చి తీసుకెళ్ళారు. చేస్తలేరని మేము అనమండి. ఆయనకున్న సౌకర్యాలు తీయించాలి. డస్ట్ వాటర్ రన్నింగ్లో వాటర్ లేదు, రన్నింగ్ వాటర్ కాదు, అది రెయిన్ వాటర్, వర్షం వాటర్. ట్యాప్ వాటర్ కాదండి, పనిచేయలేదు. మరి పాఠశాల కుత్బుల్లాపూర్ మండలం కుత్బుల్లాపూర్ రంగారెడ్డి జిల్లా. మన ప్రభుత్వ పాఠశాల ఒకే ప్రిన్సెస్ లోపల 2 ఇన్స్టిట్యూషన్స్ నడుస్తున్నాయి. ఒకటేమో ప్రభుత్వ జూనియర్ కళాశాల, తర్వాత ప్రాథమిక పాఠశాల మరియు ఉన్నత పాఠశాల. దాదాపు 1200 మంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు. వాళ్ళు వచ్చిపోయే దారి లోపల స్పీడ్ బ్రేకర్లు లేకపోవడం వలన యాక్సిడెంట్లు జరిగేటటువంటి ప్రమాదం ఉంది. అదేవిధంగా మరి స్థలం కూడా సరిపోవటం లేదు. ఇటు విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్ళి ఇటువంటివన్నీ కూడా సమకూర్చుతాయి. మరి మొత్తం అక్కడ అన్ని నీళ్ళు గదుల కొరత ఉంది. గదుల కొరత కాదు, అక్కడ ఇప్పటికైనా దోమలు వచ్చే అవకాశం ఉంటుంది, మలేరియా డెంగ్యూ వస్తే. ఫినాయిల్ కొట్టించినాము, ఇప్పుడే కొట్టించినాము. అక్కడ ఫినాయిల్ ఏం లేదు సార్, అక్కడ మామూలు నీళ్లు నిలిచిపోయింది. అక్కడ మళ్ళీ కదా ఇప్పుడే టీచర్ అట్లే ఉంది. పక్కనే మేడం గారు టీచర్ గారు చెప్తున్నారు లెసన్స్. మేము ఎన్నిసార్లు చెప్పినా కూడా మా హెడ్ మాస్టర్ పట్టించుకోవట్లేదు అంటున్నారు. అట్లా ఏం లేదు, స్థలం సరిపోవట్లేదు. అసలు ఆ క్లాస్ రూమే కాదు, విద్యార్థుల సంఖ్య అధికంగా ఉంది, రూమ్ సరిపోవట్లేదు. రూమ్లోకి దీనికి సంబంధం లేదు సార్, అది క్లీన్ చేయడం, అది కొద్దిగా చేయించినా కదా ఇప్పుడు ఇంతకు కూడా. ఏం చేయించాలి, అట్లే ఉంది. మీరు వచ్చి చూడొచ్చు, మీరు ఒకసారి చూసుకోవాలి. ఎందుకంటే మన ఇల్లును శుభ్రం చేసుకున్నట్టుగా పక్కకి లెసన్స్ చెప్తారు కదా, అవి అట్లా నిల్చుంటే ఏమైందంటే డెంగ్యూ, ఫీవర్స్ ఇవన్నీ అటాక్ అవుతాయి కదా, చాలా రకాల వ్యాధులు వచ్చే అవకాశాలు ఉంటాయి. అదే మున్సిపాలిటీకి చెప్పినాము, వాళ్ళు వచ్చి ఫినాయిల్ అవన్నీ. మున్సిపాలిటీ చేసే పని కాదు సార్ అది, మీ స్కూల్ వాళ్ళు మీ వాళ్ళు చేసుకోవాల్సిన పని కదా అది. ఆ నీళ్ళని అక్కడ తీసేస్తే అక్కడ ఇంకోసారి దోమలు గిట్ట రావు, అక్కడ మురికిగా ఉంది. అక్కడ అన్నీ మీ మేడం కూడా చెప్తున్నారు కదా, మా సార్లు చాలాసార్లు మా సార్ తీసుకొస్తే పట్టించుకోవట్లేదు అని చెప్తున్నాను. అది ఎంత ఉంది అక్కడ నీళ్ళు పోతాయి వర్షాకాలం. అది మీ పేరు చెప్పండి. చంద్రప్ప. చంద్రప్ప.